నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విలక్షణ వ్యక్తిత్వం, విశిష్ట మూర్తిమత్వం ఆదర్శ జీవన విధానం వల్ల ఏర్పడుతుంది. ఇందుకు ఎందరో యోగులు, మహర్షులు, అవధూతల జీవన గాథలే ప్రత్యక్ష ఉదాహరణలు. జనాన్ని ఉద్ధరించడానికి, వారిలో ఆత్మ చైతన్యాన్ని సముద్ధరణ చేయటానికి ఎందరో మహానుభావులు, దివ్య పురుషులు ఆవిర్భవించిన దివ్యస్థలి మన భరతభూమి. ఈ నేపథ్యంలో సత్యం, ధర్మం, ప్రేమ, దయ, శాంతి, శ్రద్ధ, సహనం అనే సప్తసూత్రాల ప్రాతిపదికన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రచారం చేసిన దత్తావతారుడు, మహావధూత షిరిడి సాయిబాబా. షిరిడీలో అవతరించి తన లీలా విన్యాసాలతో ప్రతి సాయి మందిరాన్ని షిరిడీ దివ్యధామంగా సాయిబాబా ఆవిష్కారం చేశారు. ఆ నేపథ్యంలోని సాయి సన్నిధానమే విశాఖపట్నం జిల్లాలోని పోతిన మల్లయ్యపాలెంలోని షిరిడి సాయిబాబా మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాలను తిలకిద్దాం. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. 1996వ సంవత్సరం మే 29న పోతిన మల్లయ్యపాలెంలో షిరిడీ సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మందిరం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన మేలుజాతి పాలరాతితో తయారు చేసిన షిరిడీ సాయి విగ్రహం సజీవ కళతో అలారారుతోంది. ఎక్కడ సాయి కరుణ విలసిల్లుతుందో అక్కడ సాయి మందిరం వెల్లివిరుస్తుంది. ఎందరో భక్తులు, వదాన్యుల సహకారంతో సాయి మందిరాలు సాయి కృపతో ఆవిష్కారమవుతాయి. ఆ కోవలోతే విశాఖ జిల్లా పోతిన మల్లయ్యపాలెంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో, ఆహ్లాదకరమైన ప్రకృతి పరిసరాల్లో సాయి మందిరం అలరారుతోంది. ఎక్కడ శాంతి సౌఖ్యాలు ఉంటాయో, ఎక్కడ ఆహ్లాదం, ఆనందం ప్రకటితమవుతాయో అక్కడ నేను నెలకొంటాను అని సాయి సందేశాన్ని అందించారు. అందుకు తగినట్టుగా ఇక్కడి పరిసరాలుంటాయి. పోతిన మల్లయ్యపాలెం మందిరంలో ఉన్న సాయిబాబా విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రధాన మందిరం వెనుక ప్రత్యేకంగా మరో సాయి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దత్త సాయిగా భక్తులు కొలుచుకుంటారు. భక్తులు ఇక్కడ సాయి సచ్చరిత్రను పారాయణ చేస్తారు. పోతిన మల్లయ్యపాలెంలోని ఈ మందిరంలో సాయి విగ్రహం పద్మాకృతిలో ఉంటుంది. పుష్పాలన్నిటిలో ధవళ, గులాబీ వర్ణాలతో శోభిల్లే సుందరమైన, స్వచ్ఛమైన పద్మానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పూర్ణ వికసిత పద్మంలో ఉన్న దేవతామూర్తుల్ని, మహర్షుల్ని, యోగుల్ని, వారి స్వరూపాల్ని దర్శించుకోవటం ద్వారా సకల మనోభిష్టాలన్నీ నెరవేరుతాయి. షిరిడీ సాయి సన్మంగళమూర్తి మందిరంలో అత్యంత ఆకర్షణీయంగా విరాజమానమై ఉంటుంది. శరణం శరణం శరణం. సాధారణంగా మనం చూసే సాయి విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ సాయి పద్మంలో ఆసీనుడై ఉంటాడు. అందుకే ఈ సాయిని ఐశ్వర్య సాయిగా భక్తులు కొలుచుకుంటారు. సాయి దర్శనానికి నిత్యం ఎంతో మంది భక్తులు ఈ మందిరానికి తరలి వస్తారు. కరుణామయుడు సాయి శరణం బాబా శరణం శరణం. విశేషించి గురువారాల్లో ఈ మందిరంలో భక్తజన సందోహం పోటెత్తుతుంది. స్త్రీ, పురుషులు వేర్వేరు వరుస క్రమాలలో బారులు తీరి సాయిని దర్శించుకుంటారు. పోతిన మల్లయ్యపాలెంలో ఉన్న సాయి మందిరంలో ప్రతినిత్యం సాయిబాబాకు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. భక్తులే స్వయంగా
బాబాకు అభిషేకాన్ని నిర్వహించుకునే అవకాశం ఇక్కడ ఉంది. సాయి పాలరాతి మూర్తులతో పాటు రజత, పంచలోహ మూర్తులకు అభిషేక వేడుకను జరుపుతారు. ప్రతినిత్యం అభిషేకానంతరం సాయి మూర్తిని సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దుతారు. పద్మాకృతిలో ఆసీనుడైన సాయి సర్వాలంకృతంగా తేజరిల్లుతాడు. పుష్పమాలికలతో మకర తోరణయుక్తంగా కిరీటం, పట్టు శాలువాలతో సాయి ఐశ్వర్య సాయిగా కొలువుతీరి ఉంటాడు. పూర్ణ వికసిత పద్మం పరబ్రహ్మతత్వానికి ప్రతిరూపం. పుష్పదళాలన్నీ ఆవరించి మధ్యలో ఉన్న ఆమలకం ఆ తేజోమూర్తి సృజనకు ప్రతిరూపం. అలాంటి విశిష్టమైన పద్మాకృతిలో ఉన్న సాయిని దర్శించుకుంటే ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. పద్మాసన స్థిత సాయి దర్శనాన్ని భక్తులు సకల శుభకరంగా భావిస్తారు. తమ ఆశలకు, ఆకాంక్షలకు, ఆశయాలకు, మనోభీష్టాలకు ఓ రూపాన్ని కల్పించమని, తమ మనో ఈప్సితాలకు సాకారత్వాన్ని కల్పించమని భక్తులు సభక్తికంగా వేడుకుంటారు. ఆద్యంతాలు లేని ఈశ్వర స్వరూపమే సాయి రూపంగా వ్యక్తమైంది. పోతిన మల్లయ్యపాలెంలోని సాయి మందిరంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో నాగేంద్రస్వామి సన్నిధి విశిష్టమైనది. అలాగే దత్తాత్రేయ స్వామి మూర్తిని ఈ సన్నిధిలో నల్లరాతి మూర్తిగా భక్తులు దర్శించుకుంటారు. రజత కవచాలంకృతంగా గణపతి మకర తోరణయుక్తంగా నెలకొని ఉంటాడు. సాయి మందిరానికి ఎడమవైపు దత్తాత్రేయ స్వామి సన్నిధి ఉంటుంది. నల్ల రాతితో మల్చిన ఈ మూర్తి పక్కనే ఉత్సవమూర్తి ఉంటుంది. స్మర్తృగామిగా దత్తుణ్ణి ఆరాధిస్తారు. కేవలం స్మరణ మాత్రం చేతనే భక్తుల్ని అనుగ్రహించే స్వామి దత్తాత్రేయుడు. త్రిగుణాల్ని కలబోసుకున్న అత్రికి, అసూయను జయించిన అనసూయకు జన్మించిన నారాయణ స్వరూపం దత్తాత్రేయుడు. నారాయణుడి విలక్షణ అవతార పరంపరలో దత్తావతారం 6వది. విశ్వగురువుగా స్వామి త్రిమూర్తి స్వరూపునిగా ప్రకటితమవుతాడు. త్రిమూర్తులు ధరించే ఆయుధాలతో పాటు స్వామి చెంత ఉండే గోవు ధర్మరక్షణకు ప్రతీకగా చెబుతారు. అలాగే దత్తుని సమక్షంలో ఉండే శునకాలు వేదాలకు సంకేతాలు. ఈ మందిరంలో ఉన్న అశ్వత్థ నారాయణ సముచ్చయం చుట్టూ వర్తులాకార కట్టడం ఉంటుంది. ఈ కట్టడంపై జంట నాగుల ప్రతిమలు ఉంటాయి. భక్తులు ఈ నాగదేవతా మూర్తుల్ని సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించుకుంటారు. భక్తులు నాగదేవతా మూర్తులకు అభిషేకాన్ని నిర్వహించుకుంటారు. అభిషేకానంతరం పసుపు కుంకుమలతో నాగ ప్రతిమల్ని చూడముచ్చటగా అలంకరిస్తారు. పోతిన మల్లయ్యపాలెంలో ఉన్న సాయి మందిరం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. అన్ని విశేష సందర్భాలతో పాటు పండుగలు, పర్వదినాల్ని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మే 29వ తేదీన మందిర వార్షికోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుతారు. మందిర వార్షికోత్సవం సందర్భంగా మహాకుంభాభిషేకాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి, శ్రీరామనవమి, ఉగాది, దత్త జయంతి వంటి పర్వదినాలు సాయి విశేష పూజల నేపథ్యంగా పరిఢవిల్లుతాయి. కార్తీక మాసంలో దీపారాధన కన్నుల పండుగగా వెల్లివిరుస్తుంది. దత్త జయంతి సందర్భంగా సామూహిక సాయి దత్త వ్రతాల్ని నిర్వహిస్తారు. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య. మహాశివరాత్రి నాడు సాయికి వెన్నతో అభిషేకాన్ని నిర్వహించడం ఇక్కడ మరో ప్రత్యేకత. ప్రతి గురువారం అన్నార్తులైన నిరుపేదలకు, అలాగే సాయి భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. సాయి భక్తి అనే అంతర్వాహిని ఎందరో భక్తుల్ని ఏకం చేస్తుంది. సాయి పథం వైపు నడిపిస్తుంది. సాయి అంటే ఓ వ్యక్తి కాదు, సమున్నత ఆధ్యాత్మిక శక్తి. ఎక్కడెక్కడి వారినో తన లీలా వైభవంతో ఒక చోటకు
ఈ విధంగా సాయి రప్పించుకున్నాడు. తన పట్ల భక్తితో, అనురక్తితో తన దర్శనార్థులై వచ్చిన భక్తుల మొరల్ని సాయి శ్రద్ధతో ఆలకిస్తున్నాడు. సాయి పాదార విందాలే మోక్ష సాధనా మార్గాలుగా భక్తులు భావిస్తారు. అందుకే బాబా పాదాలపై భక్తులు సాగిలపడి పరిపరి విధాలుగా వేడుకుంటారు. అన్నీ సాయి అయి తమను అన్ని వేళలా ఆదుకోవాలని విన్నవించుకుంటారు. సుప్రభాత సేవ నుంచి ఈ మందిరంలో ఆరాధనలు, అర్చనలు, హారతులు, భజనలు, సంకీర్తనల నేపథ్యంగా సాయి పూజా సంవిధానం ఓ ఆరాధనా క్రతువులా సాగుతుంది. ఎంతెంత దయనీది ఓ సాయి, మమ్మాదుకో ఓ దయానిధే అంటూ భక్తులు సాయిని రకరకాలుగా విధాలుగా వేడుకుంటారు. చలువరాతి మందిరంగా అత్యంత సౌందర్యవంతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయంలో సాయిని కళ్ళారా దర్శించుకొని మనసారా సేవించుకొని భక్తులు పులకితులవుతారు. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. సాయి అనేది కేవలం 2 అక్షరాల పదం కాదు. అది సాగర గర్భమంత లోతైనది, ఆకాశమంత అనంతమైనది. ఈ తత్వాన్ని ఇసుకరేణువంత అర్థం చేసుకోవాలన్నా దుర్లభం. అయితే సాయి పట్ల నిక్కమైన భక్తితో ఆ తత్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నంలో మనందరం సఫలీకృతం కావాలని కోరుకుందాం.